అప్పుడే చేరిన ఇంట్లో ఏదో ఉంది. 10వ తేదీ సాయంత్రం 4 గంటలు. అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్నేహ కాలేజ్ లెక్చరర్. 2 నెలల క్రితమే పెళ్ళయింది. జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలనుకుంటూ గుంటూరులోని ఒక పల్లెటూరి చివర ఉన్న ఓ పాత భవంతిని అద్దెకు తీసుకున్నారు. ఇంటి బయట నుంచి చూస్తే అది ప్యాలెస్లా కనిపించేది. కానీ 3 ఏళ్లుగా ఎవరూ నివసించని ఇంటి ఆ అంతఃపురాలు మాత్రం మౌనంగా, చీకటిగా ఉండేవి. ఇల్లు పెద్దగా ఉంది, చాలా బాగుంది కదా అంటూ స్నేహ ఆనందంగా నవ్వింది. అవును, ఇక్కడ మనం ప్రశాంతంగా జీవించొచ్చు అని అర్జున్ సర్ది చెప్పాడు. ఇంటికి అడుగు పెట్టిన మొదటి నిమిషానికే ప్రధాన ద్వారం ఒక్కసారిగా గట్టిగా మూసుకుంది. బాంగ్! వాళ్ళు ఇద్దరూ ఒక్కటిగా చూసుకున్నారు. గాలి వల్లేమో అని అర్జున్ అలసత్వంగా నవ్వుతూ అన్నాడు. కానీ గాలే లేదు. ఇంట్లోకి సర్దుకొని రాత్రి 8 గంటలకి భోజనం ముగించి వాళ్ళు బెడ్రూమ్కి వెళ్లారు. గది చాలా పెద్దది, కానీ చాలా చల్లగా ఉంది. బాత్రూమ్ దూరంగా ఉండే తలుపు మూసి ఉంది. రాత్రి 12 గంటలయ్యాక స్నేహ ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆమె చెవిలో ఏదో చిన్నగా నవ్విన శబ్దం వినిపించింది. పిల్లల నవ్వులా? అర్జున్, నీవేనా నవ్వింది అని అడిగింది. అర్జున్ అయితే అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. మళ్ళీ నవ్వు. డిస్మల్. బెడ్కి దిగిన శబ్దం కూడా. ఆమె లైటు ఆన్ చేసింది. ఎవరూ లేరు. అయితే నేలపై చిన్న పాదచిహ్నాలు కనిపించాయి. వాటి దిశ బెడ్ నుంచి బయటకి. అక్కడే ఉన్న అద్దంలో ఆమెను ఒక చిన్న పిల్లాడు చూశాడు. కానీ వాడి ముఖం కలిసిపోయినట్టు ఉంది, గుర్తుపట్టలేకపోయింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మరుసటి రోజు అర్జున్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. స్నేహ ఇంట్లో ఒంటరిగా ఉంది. మామూలుగా ఆమె పని పుస్తకాలు చదవడం. కానీ ఆ రోజు నెమ్మదిగా గదుల చుట్టూ నడవడం మొదలుపెట్టింది. గోడలపై కొన్ని పాత ఫోటోలు ఉన్నాయి. వాటిలో ఒక కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లాడు. ఆ పిల్లాడి ముఖాన్ని చూస్తే రాత్రి అద్దంలో కనిపించిన ముఖంతో కలిపి కనిపించింది. గదిలో ఓ పాత టేప్ ప్లేయర్ ఉంది. తలుస్తే తిప్పింది. ఆ టేప్లో, నన్ను ఎందుకు పోగొట్టావు అక్కా, నన్ను ఎందుకు మరిచిపోయావ్? స్నేహ శరీరం ఒళ్లంతా గడ్డకట్టింది. నన్ను బావిలో నెట్టేసినావ్, నన్ను నీకు తోడు కానివాడిని అన్నావ్ అని టేప్లోని స్వరం అరవడం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళు కదలకుండా నిలిచిపోయింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో స్నేహ కనిపించలేదు. గదులు వెతికాడు. చివరికి పాత స్టోర్ రూమ్ తలుపు పక్కన కింద ఆమె మొబైల్ కనిపించింది. మొబైల్ స్క్రీన్లో ఓ ఫోటో, అదే చిన్నపిల్లాడు. కానీ ఈసారి అతను నవ్వడం లేదు. దహనమైన ముఖం, ఆగ్రహంతో ఉబ్బిన కళ్లతో అర్జున్ను చూస్తున్నట్టు. అర్జున్ స్టోర్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. చీకటి. తలుపు ఒక్కసారిగా మూసుకుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తరువాత ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. గ్రామస్తులు చెబుతున్నారు, ఆ ఇంట్లో ముందుగా ఒక కుటుంబం ఉండేది. ఆ చిన్నపిల్లాడిని వాళ్ళకి తెలీనిదిగా బావిలో పడేశారట, బలం లేకుండా. ఆత్మ శాపంగా మారింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒక కొత్త జంట ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. కానీ బయటకు తిరిగి రావడం జరగదు. ఈసారి అదే జరిగింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ముగింపు. ఇప్పుడు ఆ ఇంటికి దూరంగా ఓ బోర్డు పెట్టారు. అప్పుడే చేరిన ఇంట్లో ఏదో ఉంది. దయచేసి అడుగు పెట్టకండి. రాత్రి అయితే ఆ ఇంటి చుట్టూ ఒక చిన్న నవ్వు వినిపించేది. చిన్న పిల్లాడి నవ్వు, ఆగకుండా, మౌనంగా. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తనిఖీ గుర్తు బటన్ ఇఫ్ యూ వాంట్. పార్ట్ 2. ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చిన పోలీస్కి ఏం జరిగిందో.